హలో అందరికీ నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకునే ఒక టాపిక్ పేరేంటంటే పంజాబ్ రాష్ట్రంలో స్లోగా పాకిపోతున్న క్రిస్టియానిటీ గురించి మనం మాట్లాడుకుందాం. సో నేను యాక్చువల్గా ఎవరికి ఎగ్నిస్ట్ కాదు. మనం మామూలుగానే మాట్లాడుకునే టాపిక్, ఎవరిని ఉద్దేశించి కాదు. సో మనం చాలా మంచి మాట్లాడుకుందాం. దీనివల్ల ఏమైనా లైక్ చెడు జరిగే అభిప్రాయాలు ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఇవాళ మనం క్లారిటీగా మీకు అర్థమయ్యేలా చెప్తాం మీకు. సో మనకి చాలా వరకు తెలుసు. సో ఇండియన్ ఆర్మీలో కానీ ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఎదుర్కోవడంలో కానీ లైక్ సిక్స్ అనే వాళ్ళకి కొంచెం వాళ్ళకి గుండె ధైర్యం ఎక్కువ అని మనం సాధారణంగా వింటారు అంటాం. లైక్ దే ఆర్ ఇన్ ద ఆర్మీ, లైక్ ఇండియన్ ఆర్మీ. మనందరికీ ఆ విషయం తెలుసు. సో ఇక్కడ నేనేం చెప్దాం అనుకుంటానంటే, అక్కడ అసలు ఇలాంటి ఒక రాష్ట్రంలో, పంజాబ్ అనే ఒక రాష్ట్రంలో లైక్ గురు నానక్ అనే ఒక మత పెద్ద ఏదైతే ఉందో వాళ్ళ మతానికి పెద్ద సిక్స్ కమ్యూనిటీకి ఒక పెద్ద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గాడ్ లాగా గురు నానక్. సో అట్లా ఇలా ఉన్న ఈ రాష్ట్రంలో మరి ఎందుకు క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవుతుందంటే, సో ఒక ప్రాబ్లం ఉన్న చోటే ఒక సొల్యూషన్ ఉన్నట్టు. సో సో మై ఐడియా ఆఫ్ అండర్స్టాండింగ్ మీకు ఎలా చెప్తున్నానంటే, అక్కడ సిక్స్లో కూడా క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయన్నమాట. లైక్ కొన్ని సెన్సెస్ ప్రకారం లైక్ మనం సాధారణంగా చెప్పుకోవచ్చు లైక్ జాట్ సిక్స్ అండ్ దళిత్ సిక్స్. సో ఇక్కడ ఈ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీ వల్ల సో ఎవరైతే ల్యాండ్ ఓనర్స్, రిచ్ పీపుల్, వీళ్ళందరూ కూడా లైక్ జాట్ సిక్స్ అంటారు. అది మనకి మీరు ఒకసారి గూగుల్ చేసి తెలుస్తుంది. అండ్ దళిత్ సిక్స్ అంటే ఎవరైతే పూర్ అండ్ వాళ్ళకి లైక్ లోవర్ మిడిల్ క్లాస్, వాళ్ళందరూ కూడా దళిత్ సిక్స్ అనమాట. సో ఇలా వీళ్ళు ఆశ్రమంకి లైక్ టెంపుల్స్ కూడా ఒక డివిజన్ లో ఉందన్నమాట వాళ్ళకి అక్కడ. సో కొన్ని సర్వేస్ లో లైక్ దీస్ ఆర్ ఆల్ నాట్ ప్రూవెన్, బట్ యా ఇన్ ద హిడెన్ వీ కెన్ సీ. మనం ఒకసారి వెళ్తే తెలుస్తుంది అక్కడికి, మనం ఒకసారి లోతుగా మనం చూసి తెలుస్తుంది. యా అండ్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్ హియర్, డ్రగ్ అడిక్షన్. సో మనకు తెలుసు పంజాబ్ కొంచెం లైక్ ఇండియాలో స్టార్టింగ్ పాయింట్లో ఉంటుంది ఆఫ్టర్ జమ్మూ కాశ్మీర్. ఈ పంజాబ్ అనేది కొంచెం పాకిస్తాన్కి దగ్గరలో అలా ఉంటుంది. సో అక్కడ కొంచెం లీగల్గా తీసుకుందామన్నా, ఒక సెక్యూరిటీ ఏర్పడదామన్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట ఛాన్సెస్. నియర్ టు ద వెస్ట్రన్ కంట్రీస్కి బాగా కొంచెం దగ్గరగా ఉంటుంది కదా. సో అందువల్ల కొంచెం కంట్రోల్ చేయలేకపోవడం అక్కడ ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ని. సో ఇలా యూత్ కానీ చాలా మంది ఇలా ఈ డ్రగ్ అడిక్షన్కి వెళ్ళిపోవడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ కొన్ని. సో మనకి చూసుకుంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇది చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనమాట. అవన్నీ చేయి జారిపోయినాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఈ క్రిస్టియానిటీ అనేది సో ఎలా అక్కడ అభివృద్ధి చెందిందో నేను చెప్తా చూడండి. సో విత్ క్రిస్టియానిటీ లైక్ దే ఆర్ కండక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ like weekly like Sunday they're conducting a kind of programs like rehabilitation centers. Okay, they are trying to push who are like ఎవరైతే దీనికి బానిసలు అయిపోయి, ఎవరైతే ఇలా అడిక్ట్ అయిపోతున్నారో వాళ్ళని ఇలా తీసుకురావడం వల్ల. సో ఇట్లా ఈ సండే ఇట్లా మీరు ప్రేయర్ చేసుకోండి, మీరు ఇట్లా కొంచెం ఈ అడిక్షన్ నుంచి బయటకు రండి, ఈ జీసస్ని మీరు నమ్ముకోండి, మీకు ఏదేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి క్యూర్ అవుతాయి. సో ట్రస్ట్ ద ప్రాసెస్. సో ఇట్లా వాళ్ళు నిజంగా చేస్తున్నారు. ఎస్, సైలెంట్లీ ఇట్ ఈస్ వర్కింగ్ యాక్చువల్లీ. మనకి అది తెలియదు యాక్చువల్గా. ఇట్ వాస్ దేర్, ద ప్రాబ్లమ్ ఇస్ దేర్. వేర్ ఇస్ ద ప్రాబ్లమ్, దేర్ ఇస్ ద సొల్యూషన్. సో ఏదైతే ఈ గవర్నమెంట్ ఫోకస్ చేయన ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని, సో ఇట్లా ఈ క్రిస్టియానిటీ ఆర్గనైజేషన్ లైక్ పెంతెకోస్తు మీకు బాగా తెలిసి ఉంటుంది, అది చాలా మంది తెలిసి ఉంటుంది. క్రిస్టియన్స్ అందరికీ నా విన్నపం అంటే, నేను ఎవరిని కూడా ఉద్దేశించి మాట్లాడలేదు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ వాట్ ఈస్ హ్యాపెన్ దేర్. ఓకే, సో ఇట్లా ఇది కూడా కొంచెం మంచిగా జరిగింది అనుకోవచ్చు కొన్ని సిచ్యువేషన్స్ లో. లైక్ సో ఇట్లా ఈ రిహాబిలిటేషన్ లాంటివి, అదేవిధంగా సమ్ సపోర్ట్, కమ్యూనిటీ సపోర్ట్. మన ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో, వాళ్ళు మానసికంగా ఇబ్బందులు, వాళ్ళ లైక్ ఆ మానసిక క్షోభానికి వాళ్ళు గురై ఉంటారు, వాళ్ళందరికీ ఒక కైండ్ ఆఫ్ కమ్యూనిటీ సపోర్ట్. ఓకే,
లైక్ ఒక 1 lakh 2 lakh పీపుల్ గ్యాదరింగ్స్ కూడా జరుగుతున్నాయండి ఇప్పుడు. ఈ ఎవ్రీ సండే అట్లాంటి కొంచెం ట్రాఫిక్స్ కూడా జామ్ అవుతున్నాయంట ఈ ఏదైతే ఈ సండే ఒక చర్చ్కి వెళ్ళడం కోసం. ఇంకా ఈ గ్యాదరింగ్స్ ఇట్లాంటివన్నీ చూసుకుంటే ఇప్పుడు మీరు వెళ్తుంటారు, వేరే వాళ్ళు కూడా వెళ్తారు, ఎలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళు మారుతుంటే ఇట్ ఈస్ లైక్ చైతన్యం అనమాట, ఒకళ్ళ నుంచి ఒకరికి వెళ్ళా. సో ఇట్లా చేయడం వల్ల ఒక విధంగా కూడా ఈ రీహాబిటేషన్ సెంటర్స్ లాంటి వల్ల కొంచెం అడిక్షన్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎండ్ ఆఫ్ ద డే దే వాంట్ టు పుష్ ఏ కైండ్ ఆఫ్ పాజిటివ్ థింగ్, లైక్ get rid of this type of problematic things like drugs and inequality in the caste. But ఇక్కడ మేజర్గా ఒక పాయింట్ చూసుకుందాం అంటే కొన్ని కైండ్ ఆఫ్ ఎలిగేషన్స్ ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఈ ఎవ్రీ వీక్ ఇలా ప్రార్థన కోసం వెళ్ళి లేదంటే రీహాబిటేషన్ కోసం వెళ్ళి ఇట్లా ఎవరైతే సిక్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ క్రిస్టియన్ చర్చెస్కి వెళ్ళినప్పుడు దే ఆర్ నాట్ కన్వర్టింగ్ అఫీషియల్లీ, దే ఆర్ జస్ట్ గెట్టింగ్ ద సర్వీసెస్. ఓకే, సో ఇట్లా ఏంటంటే ఎవరైతే ఇట్లా ఈ కన్వర్షన్ అవుతారో వాళ్ళకున్న కొన్ని బెనిఫిట్స్ కోల్పోతారు అనమాట. లైక్ రిజర్వేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్, మీకు అన్ని తెలుసు. లైక్ కొన్ని రిజర్వేషన్ వాళ్ళు ఖచ్చితంగా ఈ హిందూస్ నుంచి ఎవరైతే ఎలా కన్వర్ట్ అవుతారో లైక్ వేరే రిలీజన్కి, దే మే లూజ్ సమ్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. వాళ్ళకి ఆ బెనిఫిట్స్ పోతాయి కాబట్టి లైక్ ఆఫ్ ద రికార్డ్స్, లైక్ నాట్ అఫీషియల్లీ దే డూయింగ్ ఇట్. దిస్ ఇస్ లైక్ అలిగేషన్, నాట్ ప్రూవెన్. ఓకే, దిస్ జస్ట్ అలిగేషన్ ఓన్లీ. సో ఈ విధంగా చేయడం వల్ల మరి ఏ విధమైన లైక్ ఉపయోగాలు ఉంటాయనేది మనం చూడాల్సిందే. లైక్ మీరేమనుకుంటున్నారో ఒకసారి చెప్పండి. ఇట్లా ఈ పంజాబ్లో ఈ క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవడానికి గల కారణాలు ఏంటో. బట్ మై ఐడియా, లైక్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఐఎమ్ జస్ట్ టెల్ యూ, ఎక్కడైతే ఒక ప్రాబ్లం ఉంటుందో అక్కడ సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది, ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు. సో ఏదైతే ఈ గవర్నమెంట్ ఏదైతే మంచి ఇట్లాంటి రీహాబిటేషన్స్ అట్లాంటి పట్టించుకోవడం లేదో, సో అక్కడున్న గ్యాప్ని వీళ్ళు గుర్తించారు. ఇట్ మే బి ఎ ప్రాబ్లం డెఫినెట్లీ, ఇన్ఈక్వాలిటీ ఇన్ ద క్యాస్ట్ అండ్ అలాగే రిలీజియన్ లో కూడా లైక్ సమ్ అలిగేషన్స్, దళిత్ సిక్స్కి ఒక కైండ్ ఆఫ్ ఆశ్రమం లైక్, అండ్ లైక్ జాట్ సిక్స్కి ఒక రకమైన ఈక్వేషన్స్ లైక్ డైవర్షన్స్ ఉన్నప్పుడు, అదేవిధంగా వీళ్ళేమో లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అని చెప్పి ఇలా ఉండిపోవడం. యాక్చువల్గా గురునానక్ లైక్ 6 వీళ్ళందరూ కూడా యూనిటీ అనమాట. ఎప్పుడు కూడా మనం చూస్తుంటే 6 కోసం మనం ఒక సినిమా ఉంటుంది లైట్ గా మీకు చెప్పాలంటే, రీసెంట్ గా యానిమల్ అనే మూవీ ఉంటుంది. సో మూవీలో అన్నదమ్ముల గొడవ అయితే ఎక్కడో వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ బాబాయ్ వేరే స్టేట్ లో ఎక్కడో ఉంటే, హ్యావ్ ప్రాబ్లమ్స్, బోత్ బ్రదర్స్ హ్యావ్ ప్రాబ్లమ్స్ లైక్ ద ప్రీవియస్ జనరేషన్. బట్ వాళ్ళ కొడుకులు వీళ్ళ ఎవరైతే పెద్దనాన్న కొడుకు ఒకసారి వెళ్ళి అడగగానే వాళ్ళందరూ కూడా యూనిటీలో ఒక యూనిటీ ఆఫ్ ఈక్వాలిటీ, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు బయటోడు రాకూడదు, మనం అక్కడ నిలబడాలి, కావాలంటే ప్రాణాలైనా అక్కడ పెట్టాలని ఒక సిక్ కమ్యూనిటీలో ఉంటుంది అనమాట. అది దట్ ఈస్ ఆన్ ద రికార్డ్స్ యాక్చువల్లీ. అది ఎవ్రీ కమ్యూనిటీలో ఉంటుంది అది నేను చెప్పట్లేదు, బట్ ఐఎమ్ టెలింగ్ యూ వాట్ 6 ఆర్ దేర్. అది చాలా గొప్పతనం అన్నమాట వాళ్ళకి. సో అలాంటి వాటిలో ఇలా జరగడం ఇది చాలా భావోద్వేగాన్ని గురి చేస్తుంది అనమాట నాకైతే. ఇట్లా కాకుండా మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అసలుకే ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఇట్లా ఈ కన్వర్ట్ అయిన వాళ్ళు మరి దాన్ని ఎలా తీసుకుంటారు, ఈ ఫ్యూచర్ లో ఇది ఎంతకి దారి తీస్తుంది, ఇది మంచిగా అవుతుందా చెడుకు అవుతుందా ఏంటి అనేది మీరు ఖచ్చితంగా కామెంట్లు తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. మా తెలుగు తల్లికి జై.